తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో జరిగిన కుటుంబ కుల గణన సర్వే అనేది 100% బోకస్ అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు నేను బిత్తుకు తీసుకొని వస్తాను. ఇటీవల నిన్న ప్రకటించినటువంటి తెలంగాణ క్యాస్ట్ సర్వే డీటెయిల్స్ అవుట్ అని చెప్పించింది. ఇందులో బీసీలు 1,04,09,179 అంటే 46.25. ఎస్సీలు 61,84,319 అంటే 17.43%. ఎస్టీలు 37,05,929 అంటే 10.45%. ముస్లిమ్స్ 44,57,12 12. ఇందులో మళ్ళా బీసీ ముస్లిమ్స్ 35,76,550. ఓసీ ముస్లిమ్స్ 8,80,424 మంది అంటే 2.48. ఇక అదర్ వేరే ఓసీస్ 44,21,115 13.31 తీసుకొచ్చింది. టోటల్ ఓసీ పాపులేషన్ 15.79. జరిగిందంతా 96.9% ఆఫ్ తెలంగాణ హౌస్ హోల్డ్ వేర్ సర్వేడ్ కవరింగ్ 3,55,77,554 ఇండివిజువల్స్ను మేకింగ్ ఇట్ ది లార్జెస్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ క్యాస్ట్ సర్వే చేసినామని చెప్పింది. మళ్ళా ఇందులో 94,863 మంది ఎన్యూమిరేటర్స్ మరియు 9,628 మంది సూపర్వైజర్స్, మరి మొత్తం అందరు కలిసి 94 డిప్లాయిడ్ అక్రాస్ 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్స్. 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్స్ డిజిటలైజ్ ది ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 36 days. ఛాలెంజెస్: 1,00,000 ఇండ్లు తాళాలు వేసి ఉన్నాయి, 1,03,000 ఇండ్లు. 1,68,000 కుటుంబాలను వాళ్ళు కలవడం జరిగింది. 84,137 హౌజెస్ వేర్ మిస్క్లాసిఫైడ్ డ్యూ టు నాన్ రెసిడెన్షియల్ యూసేజ్ ఆర్ ఆక్యుపెంట్స్ బిట్వీన్. ఇలా చాలామంది లోకల్లో లేఖన ఆ ప్రాబ్లం వల్ల ఇది అయిందండి. ఇది ఓవరాల్గా చూపించింది. దీనికంటే ముందు దీనికి దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలు చేసింది. ఇక మనము దీన్ని గతంలో మరి కేసీఆర్ చేసిండ్రు. కేసీఆర్ ఉన్నప్పుడు 2014లో కుటుంబ సర్వే మరి ఏం జరిగిందో చూద్దాం. దీనికి మరి పొంతన ఒకసారి వేసుకుంటే దీని కథ బయటకు వస్తుంది. ఇది సమగ్ర కుటుంబ సర్వే, ఏ కేస్ స్టడీ ఆఫ్ బిగ్ డేటా అనాలిటిక్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. ఇది మార్చ్ 2019లో రిలీజ్ అయినటువంటి డాక్యుమెంటరీ. ఇందులో సర్వే 2014 ఇంటెన్సిటీ హౌస్ హోల్డ్ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ అని పేరు. ఎన్నో తారీఖు అయిందంటే ఇది ఎన్యూమరేషన్ ఆఫ్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ఆల్ ది హౌస్ హోల్డ్స్ ఇన్ ది తెలంగాణ స్టేట్ ఫర్ ఫార్మ్డ్ ఆన్ 2/6/2014. తెలంగాణ ఫామ్ అయినప్పుడు 2వ తారీఖు జూన్ 2014 అని చెప్పిండ్రు. అయితే ఈ సర్వే వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చేసినటువంటి మొట్టమొదటి సర్వే. ఆ సర్వే ఏంటంటే ప్రతి ఇంట్లో ఊర్లలో పనిచేసేటోళ్ళైనా కానీ వేరే ఊర్లో ఉన్నా కానీ అందరు ఎవరింటి వాళ్ళు ఆ రోజు మొత్తం హాలిడే ఇచ్చిండ్రు. అందరు కూడా ముందు రోజే ఎక్కడోళ్ళు అక్కడ సైకిళ్ళ మీద బస్సుల మీద నడుచుకుంటా మొత్తానికి ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేరిండ్రు. అందులో మేము కూడా చేరినాం. మరి ఆ రోజు జరిగిన రోజు సర్వే కండక్టెడ్ ఆన్ వన్ సింగిల్ డే, ఒకటే రోజు 19/8/2014 రోజున సర్వే జరిగింది. టు ఎన్ష్యూర్ ఆబ్జెక్టివిటీ అండ్ ప్రివెంట్ డూప్లికేషన్ అంటే ఎక్కడ కూడా తప్పిదాలు జరగకుండా చూడడానికి ఎంటైర్ గవర్నమెంట్ మెషినరీ అట్ ది ఫీల్డ్ లెవెల్ వాజ్ డిప్లాయిడ్. మొత్తం ఏ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ రోజు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి. చాలా మందిని కూడా తీసుకున్నారు టెంపరీగా కూడా. సింపుల్ బట్ ఎఫెక్టివ్ ఫార్మాట్ ఫర్ సర్వే కంపేర్డ్ టు అదర్ సర్వేస్ టేకెన్ అప్ సో ఫార్, యూనిక్ అండ్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ ఎక్సర్సైజ్. ఇది చాలా స్ట్రాంగ్గా చేసిండ్రు అని వచ్చింది. టు క్రియేట్ ఎ రిలయబుల్ డేటా బేట్ ఇది అంటుంటుంది కదా ఇక వాళ్ళది అప్పటి ఉన్నది. నియర్ 4 lakh గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ పోలీస్ యూటిలైజ్ కలెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్
పోలీసులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ కూడా వాడిండ్రు. ఇందులో వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇష్యూడ్ బై స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ పట్టేదారు పాస్ పుస్తకాలు, వెహికల్ రిజిస్ట్రేషన్, ఇది మొత్తం ఇదంతా తీసుకున్నారు. తీసుకున్నాక మరి లెక్క ఏం తేలింది అనేది ఇంపార్టెంట్ కదా. అయితే ఇందులో సెన్సస్, ఎన్ఎస్ఎస్ సర్వే ఇదంతా పెట్టింది. ఇక ఇప్పుడు అసలు దుకాణం. అయితే అప్పుడు వచ్చింది ఏంటంటే హౌస్ హోల్డ్స్ సెన్సస్ 2011 వర్సెస్ ఐహెచ్ఎస్ అంటే కుటుంబ సర్వే ప్రకారం 2014 కీ పారామీటర్స్ ఎంత ఉన్నది. హౌస్ హోల్డ్స్ మొత్తం ఇండ్లు 83,03,612. ఏది 2014 పాపులేషన్ సెన్సస్ ప్రకారం 14 ప్రకారం 1,03,95,629. మొత్తం పాపులేషన్ వచ్చేంత 3,68,544. మరి ఇప్పుడు చూస్తే ఎంత వచ్చింది మనకు సర్వే? ఇప్పుడు మనకు ఇందాక నేను చెప్పిన కదా, ఇందాక మనం చూస్తే మనకు ఎంత వచ్చింది సర్వే అంటే జనాభా లెక్క ఎంత వచ్చిందంటే ఎంత పెంచిండ్రు అని మనం దాని గురించి మాట్లాడుకుంటే ఎంత వచ్చింది? 3,54,077 3,54,77,549. అంటే జనాభా తగ్గిండ్రా ఏంది? జనాభా తగ్గిండ్రా లేకుంటే ఇది బరాబర్ జరగలేదా? ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటంటే 3 లక్షల, ఒకసారి మనం బ్యాగ్ పోదాం. సరే బ్యాగ్ బోర్డు జర కష్టమైనా కానీ పోవాలి, తప్పదు. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారి సర్వే కూడా మనం చూడాలి కదా. రేవంత్ రెడ్డి గారి సర్వే ఎంతమంది? 3,54,077 3,54,77,554 మంది జనాభా తెలంగాణ ఇండ్లలో ఉన్న జనాభా. మరి ఇప్పుడెంత చూపించింది? అంటే ఇంత మోసం అయితే చెప్పండి. తెలంగాణ క్యాస్ట్ సర్వేగో 3 లక్షల రైట్. ఇప్పుడు మంచిగా వస్తుంది. తెలంగాణ జనాభా ఎంత చూపెట్టిండు రేవంత్ రెడ్డి గారి సర్వే? 3,54,77,554 ఇండివిజువల్స్ ఉన్నట్టుగా చూపించింది. ఇది నంబర్ 1 బోకస్. ఇది ఇది రౌండప్ చేసుకోవాలి. నంబర్ 1 బోకస్. ఓకేనా? మరి కేసీఆర్ సర్వే ఏం చెప్పింది? ఇప్పుడు ఇది కూర్చొని రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరందరు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ సర్వే డూప్లికేటా, మీ సర్వే డూప్లికేటా ఫస్ట్ జనాన్ని తేల్చాల్సిన అవసరం ఉన్నది. టోటల్ పాపులేషన్ జనం తగ్గిండ్రా? కరోనా వచ్చినాక చచ్చిపోయినరా? కరోనా వచ్చినాక 14 లక్షల మంది చచ్చిపోయినరా? అంటే పిల్లలు పుట్టలేదా? ఈ 10 సంవత్సరాల పిల్లలు పుట్టలేదా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు, పిల్లలు పుట్టలేదా? 2014లో 3,64,76,544 మంది ఉంటే 3,54,000 మంది ఇప్పుడు ఉన్నారు. నీ సర్వే రేవంత్ రెడ్డి. ఎవరిది దొంగ లెక్క? రేవంత్ రెడ్డి గారు ఇలా దొరికిపోయింది మీరు. నంబర్ 1. ఇక చాలా మంది తీసుమార్కాన్లు పొద్దుగాలకెళ్ళి బోర్డులు పెట్టుకొని చాక్ పీసులు లెక్క రాస్తున్నారు. అసలు జనాభానే లొక్క చూసిపోయినాక ఇకేమున్నది? ఇక అర్థమైందా? అసలు నాకు ఇక ముందుకు ఏం పోవాలో అర్థమవుతలేదు నాకు. ఇక 2014 వెళ్ళి ఇప్పటిదాకా దాదాపు 14 లక్షల మంది జనం ఎట్లా తగ్గిండ్రు? పెరుగుతారు కదా. భారతదేశ జనాభా ఎంత? ఒక్క నిమిషం, జనము కొంచెం టైం తీసుకున్నా మనం పర్ఫెక్ట్గా పోదాము. ఎందుకంటే పాపులేషన్ ఇన్ ఇండియా, ఇండియన్ పాపులేషన్
పాపులేషన్ యాజ్ పర్ 24 ఇట్లా వేసుకుందాం. ఓకేనా? ఎంత ఉన్నారు? 1.41 బిలియన్ పీపుల్. అంతేనా? ఒక్క నిమిషం. ఇగో ఇక్కడ ఉన్న చూడండి, దాదాపు 1 లక్ష, ఇప్పుడు 145 కోట్లు, 144 కోట్ల 2014 ఉంది కదా. ఇప్పుడు మనం ఇదే పాపులేషన్ 2014 ఎంతో తీసుకుందాం. పాపులేషన్ ఇన్ ఇండియా ఇన్ 2014. ఎంత ఉంది 2014లా? ఇది చైనాది, మనది 130 కోట్లు. 2014లో మనది 130 కోట్లు ఉంటే ఈ 10 ఏళ్లలో 14 కోట్లు 15 కోట్లు మన జనాభా పెరిగింది. మరి రేవంత్ రెడ్డి సర్వేలా తెలంగాణలో మాత్రం 14 లక్షల మంది ఎట్లా తగ్గినరు? దొంగ సర్వే. ఓకేనా? ఇక మనం ఇప్పుడు ఓటర్ కాడికి పోదాం. నెక్స్ట్ ఓటర్ కాడికి పోదాం. ఓటర్ కాడికి పోతే ఇక ఇండ్ల జనాభా కూడా చూద్దాం. ఇంట్లో టోటల్ ఓటర్లు ఎంతమందో చూద్దాం. ఇక రకరకాలుగా ఉన్నది. అసలు నేను ఎంత జనాలను ఎంత పిచ్చోళ్ళని చేస్తానంటే ఇక ఇంట్లో చూడండి, ఇక మన టోటల్ ఓటర్లు ఎంత తెలుసా? 3,32,32,318 మంది. మన ఇది వీళ్ళు చూపిస్తున్న జనాభా ఎంత? ఓకేనా? ఇది గుర్తు చేసుకోండి. మన చూపిస్తున్న జనాభా ఎంత? ఇప్పుడే మనం చూసినాం కదా, 3,54,000. అంటే మన దగ్గర ఉన్నది కేవలం ఈరోజు చిన్నపిల్లలు కానీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ, ఈరోజు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే మన దగ్గర 5,05,813 మంది ఉన్నారు. 2024లో పాస్ అయిన వాళ్ళు, ఏది పరీక్ష రాసిన వాళ్ళు అంతమంది ఉన్నారు. టోటల్గా పరీక్షకు హాజరైన వాళ్ళు 9,81,003 మంది. అంటే 18 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 10వ తరగతి చదివిన వాళ్ళే ఇంతమంది ఉన్నారు. ఇక సర్వే, ఇది ఒరిజినల్ సర్వే ఎట్లా నడిచినట్టు, ఇప్పుడు 9 లక్షలు ప్లస్ ఇది వేసుకో 3,54,000 జనం వేసుకుంటే అంటే ఇంతనే ఉంటారా? 10 లక్షలే, 20 లక్షలే ఎక్కువ ఉన్నారు. 20 లక్షలు కాదు, 18 లక్షలే ఎక్కువ ఉన్నారు టోటల్ జనం పోతే. ఈరోజు ఇంట్లో నంబర్ 1 బోకస్ ఏంటంటే 3,54,000. 2014లో 3,68,000, 3,68,000. ఇప్పుడేమో 3,45,000. అంటే దాదాపు నువ్వు 14,000 తగ్గించినావు. అలా ఓటర్లు వచ్చి వీళ్ళే. అంటే చిన్నపిల్లలు లెక్క లేదా? ఈరోజు చిన్నపిల్లలు 30 లక్షల మంది ఉన్నారా పిల్లలు? కాబట్టి ఈ సర్వే శుద్ధ బోకస్ అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం లేదు. మరి దీని కనుక కుట్ర ఏముందంటావు? కుట్ర ఏందనంటే, ఈరోజు మీరు చూపించిన జనాభా లెక్క ప్రకారం మనం చూస్తే మీరేమేమి చూపించారు? ఇగో ఇక ఇంట్లో ఎస్సీ ఎస్టీ మేలు ఇవన్నీ కూడా ఆ రోజు చూపించారు. ఇంకోటి ఇలా నేను ఒక మ్యాప్ కూడా చూపెడతా. క్యాస్ట్ వైజ్గా ఎంతెంత వేసిండ్రు, క్యాస్ట్ వైజ్గా ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి మనం ఒక్కసారి మనం చూస్తే అప్పుడు ఎంత ఉంటే తగ్గుతుందో పెరుగుతుందో? రేవంత్ రెడ్డి గారు తగ్గుతుంది. మరి దొంగ లెక్కలు తగ్గుతాయి కదా. ఇక ఎంతమందిని పెట్టిండ్రు అని చూపిస్తుండ్రు. ఇంకో ఇదంతా జిల్లా వైజ్ లెక్కలు. జిల్లా వైజ్ లెక్కలు చూస్తే మరి ఏ జిల్లాల దగ్గర జనం అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చూపించాలి. ఇక క్యాస్ట్ అప్పుడు ఎంతమంది? ఇది కులాల వారీగా. మనం ఇప్పటిదాకా కులాల వారీగా చూసినాం కదా. 2014 కులాల వారీగా చూస్తే ఓసీలు 21%. ఓసీలు 21% అంటే
21%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, బీసీలు 51%. ఒకసారి ఇప్పటి సర్వే చూద్దాం. రేవంత్ రెడ్డి గారి సర్వే ఎట్లుంది? రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఏముందంటే ఎవరు ఎంతమంది ఉన్నారంటే ఈరోజు బీసీలు 1,64,00,000 మంది. ఇక్కడ బీసీలు 52 లక్షల 51% బీసీలు. ఓకేనా? బీసీలు 51% అప్పుడు ఉండే, ఇప్పుడు ఎంతకు వచ్చిండ్రు? 46% తగ్గిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి గారి దగ్గర ముందరికి ఇప్పటికీ తగ్గుతారా పెరుగుతారా అనేది అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇదైపోయిందా? ఎస్సీలు 17.43% అప్పుడు, ఇప్పుడు 18%. సరే, ఇది పెరిగింది. ఎస్టీ శాతం, ఎస్టీలు కాలేదు. సరే ఉండండి. అయితే ఇప్పుడు 17.40 అంటే ఇది కూడా తగ్గింది. 18% 2014 ఉంటే ఇప్పుడు ఎంతకైంది? 17.43కి అయింది. ఎస్టీలది అప్పుడు 10% ఉంటే ఇప్పుడు 10.45% అయింది. ఇది ఇందులో ఓసీలలో ముస్లిమ్స్ అన్ని కలిపి పెట్టేసారు. ఇక రిలీజియన్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా మొత్తం అన్ని కలిపి తీసుకున్నారు. ఇక 21%, ఎస్టీలు 10%, 18% అప్పటిది. కానీ ఇలా ఓవరాల్గా ఏంటంటే ఒక పెద్ద స్కామ్. ఇందులో పెద్ద స్కాము ఏంది అని అంటే ఈరోజు భారీ స్కామ్ ఏంటంటే అసలు జనాభా లెక్కనే తప్పు కట్టేసింది. 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేసీఆర్ ఏమో ఆయన జనాభా 3,68,000 చిల్లర చూపించింది. 150 కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి గారేమో 3,54,00,000 మంది చిల్లర నువ్వు చూపించినావు. ఇందులో ఓసీల శాతం పెంచినావు, బీసీల శాతం తగ్గించినావు జనాభా. ఇది 100% మీరు కూర్చొని రాసినటువంటి లెక్కలు తప్ప ఈ దొంగ లెక్కలన్నికి అంతమించి ఏం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎవరెవరైతే మరి మీరు అందరు ప్రెస్ మీట్ల యొక్క వరుస కూర్చొని ఈరోజు కేసీఆర్ చేసిన సర్వే బోకసా, మీది బోకసా, నేను ఏది మాట్లాడాలి అది మీరు ప్రెస్ మీట్ తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు జరిగింది ఏంటంటే ఒక రోజు హాలిడే ఇచ్చింది, ఏ ఉంట్లో ఇంట్లో దానికి దీనికి జమీనాస్మాన్ ఫరకు. ఇవాళ అసలు మా ఇంటికే రాలే, ఇక్కడికి మా ఇల్లే సర్వే జరగలే. నాకు తెలిసిన చాలా మంది సర్వే జరగలే. ఇవన్నీ కూర్చొని మీరు దొంగ లెక్కలు రాసిండ్రు, మీరు ఇంట్లో రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు. ఇది ఒక పెద్ద కుట్ర కోణంగా నువ్వు జరిపించినావు. ఈరోజు అంతకు మించి ఏం లేదని చెప్పేసి సర్వేలలో ఈ 2 బోకస్ దొంగ లెక్కలు చెప్పి ఈరోజు పట్టించినావు. తప్పించుకునే అవకాశమే లేదు. కాబట్టి టోటల్గా ఈ కుల గణన అనేది ఒక బోకస్ తప్పుల తడాక. ఈరోజు జనాన్ని మోసం చేయడానికి పాపులేషన్ లెక్కలే తప్పు రాసిండ్రు. జనం పెరుగుతుంది, సంవత్సరం జనం పెరుగుతుంది. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్లో ఈరోజు జనం ఎందుకో తగ్గింది. ఇది ఈరోజు ఒరిజినల్ ఉన్న వాస్తవం. బక్క జెట్సన్ ఫ్యాక్ట్ సబ్స్క్రైబ్ కండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.